మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతుపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, సెప్టెంబర్ నెల ముందుగా విశేషంగా మేషరాశి పరిస్థితి చూద్దాము. శుభ అశుభ ఫలితాలు వీళ్ళకి ఏ విధంగా ఉంటాయి అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం ప్రత్యేకంగా వీళ్ళు? తప్పకుండా బా. సెప్టెంబర్ నెల అంటేనే మనకు వాస్తవానికి కూడా ఇక్కడ భాద్రపద మాసం ఆల్మోస్ట్ హాఫ్ డే ప్రారంభమయ్యేటువంటి పరిస్థితులు. చక్కగా వినాయక చవితిలో భాగంగా ఈసారి మరి యొక్క గణపతి స్వామి వారు ఎవరికైతే అద్భుతంగా ఉండబోతున్నాడు, ఎవరికి ఉండట్లేదు అనేటువంటి విషయము తప్పకుండా గణపతి నవరాత్రులు అందరూ చక్కగా అద్భుతంగా చేసుకోండి. ఇక్కడ ఒక మాట, సంవత్సరం చుట్టూ లేదా 1 month చుట్టూ అనేటువంటిది చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఇంట్లో పాలివారు అంటే మీ వంశానికి సంబంధించినటువంటి వారు మరణిస్తే, మీ సొంత అన్నదమ్ముళ్ళు కావచ్చును, అక్క చెల్లెళ్లకు సంబంధించినటువంటి పిల్లలు, లైక్ ఇది ఏదున్నా కూడా మీ వంశం వారు మరణిస్తే వారికి ఎవరైతే అగ్గి పెడతారో సో వారి కుటుంబానికి సంబంధించింది 1 year నియమ నిబంధనలు ఉంటాయి. సో కనుక ఎవరో మీ పెద్దనాన్న కొడుకు కానీ లేదా మీ చిన్ననాన్న బాబాయిల పిల్లలు వీళ్ళు అలా చనిపోతే ఇట్లా మీకు వీళ్ళకి ఎలాంటిది ఉండదు, ఖచ్చితంగా చేసుకోవచ్చును. ఇంట్లో దీపారాధన కూడా చేయకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, చాలామంది నాకు చెప్తూ ఉన్నారు. కనుక ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క 12 రాశుల వారికి సంబంధించి మరి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను చూసుకునేటువంటి క్రమంలో తప్పకుండా వ్యక్తిగత జాతక రీత్యా ఎలాంటి దశలు నడుస్తున్నాయి, చాలామంది వస్తున్నారు, చాలా సంతోషం. ఒక ఆయనే పల్లెటూరు నుంచి మాట్లాడుతూ మరి నా దశ ఎన్ని నడుస్తుంది అని చెప్పి అడిగాడంటే సంతోషం అవుతుంది నాకు. అసలు ఈ దశ అంతర్దశలు, నా లగ్నం ఏమిటి అనేటువంటి విషయాలను మీరు తెలుసుకుంటున్నారు చూడండి, చాలా సంతోషం. కనుక చక్కగా ఒక పెన్ను పేపర్ పెట్టుకుంటే ఏదైనా ఉంటే నేను చెప్తాను, రాసుకోవచ్చును. కాల్ రికార్డు కూడా కొందరు చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా సంతోషం. సో మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెప్టెంబర్ నెల ఇది మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతున్నది అని చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. ఎందుకు అనుకూలంగా ఉంటుంది ఏమిటి అని అనుకునేటువంటి విషయాలలో నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి విషయాన్ని గమనించుకోండి. నిర్ణయాలు, మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడాలు. కొందరు ఉద్యోగం మానేయాలా వద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరికొందరు అరే ఏ పని చేస్తూ ఉన్నా ముందుకు వెళ్ళట్లేదు ఏమిటి అని అనుకుంటున్నారు. మరికొందరు మేషరాశి బాగుందే మరి నాకెందుకు బాగాలేదు అని మరికొందరు అనుకుంటున్నారు. ఇక మరికొందరు ఏమిటి, ఇంట్లో కూతురు వివాహం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు ఉన్నారు, కొడుకు వివాహం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు ఉన్నారు. ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఇవాళ పొద్దున ఒక పెద్ద మనిషి తన జాతకం చూసి నేను ఎంత ఒక 15 రోజుల క్రితం ఆగస్టు 5వ తారీఖు ఏమో మాట్లాడా వారితో, 4వ తారీఖు 3వ తారీఖు అంతే. స్థానచలనం కనబడుతుందండి. అబ్బాయి లేదండి బాగుంది, సూపర్గా ఉంది అన్నాడు. వాళ్ళ పొద్దున ఫోన్ చేసి అసలు మీరు ఎట్లా అన్నారు, ఎందుకు అన్నారో నాకు అర్థం కావట్లేదు, ఆల్ ఆఫ్ సడన్ గా మీరు నెక్స్ట్ మంత్ మానేయాలి, ఫలానా చోటుకు వెళ్ళిపోవాలి, మిమ్మల్ని బదిలీ చేస్తున్నాము అని చెప్పి అన్నాడు. వారణాసికి బదిలీ అవుతుండట తను. అక్కడ వారిది ఏదో కంపెనీ ఉందంట, బదిలీ అవుతున్నాను గురువు గారు అని చెప్పి ఒక్క తీరుగా ఇవాళ మాట్లాడాడు. ఇవాళ ఎంత డేట్ మనం చేసేది, 17, 18వ తారీఖు, సుమారుగా 20వ తారీఖు వేసుకో. 2 weeks నేను మాట్లాడిన తర్వాత 2 weeksలో తను తనకు పీక్ లెవెల్లో నేను ఇక మొత్తం ఇట్లా మైండ్లో అదైపోయినా. అసలు మీరు అన్నారు ఏం లేదన్నా, 4 రోజులకే నాకు ఈ విధంగా చేసేసారు గురువుగారు. సో ఉంటవి, నేను చెప్తున్నాను ఖచ్చితంగా అంత ఈజీ కాదు. వీడియో చూసే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నా మాటలు విని మీరు నేను చెప్పినట్టుగా మంచిగా హ్యాపీగా ఉంటే మీ జీవితం బాగుంటుంది.
ఇది నా మాటే వినాలి అనేటువంటి ఇక్కడ మీకు ఏమైనా ఈగో ఆ అహంభావం అడ్డ వస్తే మాత్రం మీ ఇష్టం. సో ఐ డోంట్ నో. ఇక్కడ మేషరాశి వారికి గడిచిన 2025 జనవరి ఫిబ్రవరి నుండి మొత్తం 6లు ఫుట్బాల్ విధి వీరితో ఒక ఆట ఆడుకుంటూ ఉన్నది. వివాహం జరిగిన వారికి వివాహ రిలేటెడ్ ఇబ్బందులు, గొడవలు, అసలు పెళ్లి చేసుకుందాము అంటే ఒక భయభ్రాంతులకు గురవ్వడం కానీ, వివాహం జరిగి 15 రోజులే ఉన్నారు, తర్వాత భార్యాభర్తలు దూరం, ఏదో రకంగా అది ఉద్యోగ రిలేటెడా, జాబ్ రిలేటెడా, మన బిజినెస్ రిలేటెడా, వీసా రిలేటెడా, అది ఏదైనా కావచ్చు. భర్త వెళ్ళిపోయి ఎక్కడున్నాడు, భార్య ఏమో ఇక్కడ ఆగిపోయింది. సో ఇట్లా చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చాలా మట్టుకు లాస్ అయిపోయారు, చాలా మట్టుకు బిజినెస్లో దెబ్బపడిపోయారు. 2022-23 ముందు వీరు వేరు, 2024 ఆగస్టు నుంచి వీరు వేరు మేషరాశి వారు. అందులో అశ్విని నక్షత్రం వారికి అయితే మామూలు సుక్కలు లేదు, బీభత్సమైన సుక్కలు. ఏ వివాహం సెట్ అవ్వదు, వివాహం సెట్ అయిందేమో గొడవలు అవుతున్నాయి భార్యాభర్తలలో, సంతానం లేక ఇబ్బందులు, అదేవిధంగా తిరగని గుడి లేదు, మరి సంతానం అవ్వట్లేదు దేనికి అని నాకు మీకే తెలుసు. వన్స్ నాతో మాట్లాడండి, నాతో మాట్లాడక ముందు ఒక అద్దం మీద రాసి పెట్టుకోండి. చెప్తున్నా కదా, ఈరోజు మురళీధర్ శర్మతో నేను మాట్లాడాను, గురూజీతో. సో ఇంకొకరు ఇవాళ పొద్దున వాళ్ళ అక్క, వాళ్ళ మనదేమిటి ఇద్దరు అక్క చెల్లె గురించి మాట్లాడా. ఇట్లా ఇంట్లో కులాంతర వివాహం ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళ తల్లిగారితో మాట్లాడితే, ఖచ్చితంగా మా ఇంట్లో కులాంతర వివాహము జరిగేటువంటి ఆప్షన్ ఉంది, మా చిన్నమ్మాయి ఇట్లా అని చెప్పింది. ఓకే, అయిపోయింది. నేను చెప్పింది చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమై మళ్ళీ మన పెద్ద ఆమె కూడా అపాయింట్మెంట్ తీసుకున్నది మన ఛానల్ నుంచి చూసి. విన్నరా? ఇంకా చాలా విషయాలు జరిగినవి కానీ చెప్పలేం. అవన్నీ వారి వారి జన్మజాతక రీత్యా నడిచేటువంటి దశాంతర దశలు చూసుకుంటేనే బాగుంటుంది. మరి సెప్టెంబర్ నెలలో బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇదే సమయంలో కొత్త అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే నెలలో ఉద్యోగంలో మీ పనిని నిరూపించుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు తగ్గించుకోవాలి మేషరాశి వారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు పెరగబోతున్నాయి, కొత్త ఒప్పందాలు ఉపయోగపడవచ్చును. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కుటుంబ అవసరాల కోసము డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఉంటే వాటిని క్రమంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. మీ మనసు ఎంతో మంచిది, మరి చాలా పెద్ద మనసు. ఎందుకంటే తండ్రితో కానీ తల్లితో కానీ ఇద్దరిట్లో ఎవరితోనన్నా ఎక్కువగా గొడవలు, విభేదాలు ఉండే ఛాన్స్ ఉంటుంది మేషరాశి వారికి. దాంపత్యంలో కోపంతో మాట్లాడకుండా ఉండడం మంచిది. వివాహం కోసం చూస్తున్న వారికి ఈ నెల చివరి వరకు ఏదైనా మంచి సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేషరాశి వారు సెప్టెంబర్ నెలలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని ఈ నెల ఎండింగ్ కల్లా పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా వ్యక్తిగతంగా ఫలానా మన సంతానము లేదా వివాహము లేదా ఆరోగ్యము లైక్ ఏదైనా వీటికి సంబంధించి తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చెక్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. గురుగారు, వివాహాల పరిస్థితి ఏంటంటారు ప్రస్తుత కాలం? వద్దు అని చెప్తున్నా, వద్దు. ఇక ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఇంట్లో కుటుంబ వ్యవహారాల పరిస్థితి ఏంటంటారు? చెప్పే కదా ఇందాక, ఇంట్లో కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అది కులాంతర వివాహం చేసుకుంటా అనడమో, ఇష్టపడిన వివాహం చేసుకుంటా అనడమో, అలా చేసుకున్నటువంటి వారికి కూడా గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమన్నా సలహాలు? అసలే వద్దు, సలహాలు లేదు, ఏది లేదు, పెట్టద్దు. ఇక విదేశాలకు పెట్టి లాస్ అయిపోయింది కదా. విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు. విదేశీ ప్రయత్నాలు గత ఒక 3-4 నెలల నుంచి చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. లైక్ బాలేదు, వద్దు అనే చెప్తా నేను. గురుగారు, కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనడానికి ఆ పక్క వాళ్ళ ఏడుపులు కావచ్చు,
ఏదంటే వీళ్ళ ఎదుగుదల తట్టుకోలేక చెడు క్రియలు వీళ్ళ మీద ఏమన్నా చేపించడం, ఇలాంటి చర్యల వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితి అనుకోవచ్చు. అలా ఏమీ అనుకోవద్దు, ఎప్పుడు ఉండదు. ఎవడో ఏదో మనకు చేసిండు అనేటువంటిది తప్పది. మనం మన మైండ్లోకి ఎక్కించుకోనంత మట్టుకే అట్లా ఉంటుంది. ఇక ఒకవేళ ఆ విధంగా జరిగితే నాకు అర్థమైపోతుంది సినిమా. ఫేస్ చూస్తే నా ముందు కూర్చోలేరు వారు. ఓపెన్ ఛాలెంజ్, నా ముందు కూర్చోలేరు. చేతబడి నీకు జరిగింది అనుకో, ఎవరైనా నీకు ప్రయోగం చేశారనుకో, నువ్వు నా ముందు కూర్చోలేవు. అది అర్థమైపోతుంది నాకు, అంతే. చెయ్యి పట్టుకుంటే అర్థమైపోతుంది. నేను కనుక ఆ వ్యక్తి చెయ్యి పట్టుకుంటే సీను సితార, అంతే. ఇక నిజంగా ఈ రోజుల్లో ఇలా చేసే వాళ్ళు ఉన్నారంటారు. ఉన్నారు, ఎందుకు లేరబ్బా, ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. ఓకే, ప్రజెంట్ గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఏమన్నా పరిహారాలు తెలియజేయండి గురుగారు. మన మేషరాశి వారికి నేను ఒకటే చెప్తూ ఉంటా, అమ్మవారి ఆరాధన. ఎవరైనా అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారి కాలి బొట్టన చిటికన వేలు మీద ఉంటాయి నవగ్రహాలు. కనుక అమ్మవారి పాదాలను శరణు వేడుకోవాలి, అమ్మవారికి అభిషేకం జరిపించాలి, కుంకుమార్చన జరిపించాలి, అంతే. మంచి విశ్లేషణ అందించారు మేషరాశి వారి గురించి. ధన్యవాదాలు.